మేము వచ్చినాక రైతు బంధును రైతు భరోసా చేసి చెట్లకు పుట్లకు రోడ్లకు పడవడ్డ జాగలకు ఇచ్చుడు బంద్ చేస్తాం. పంటలు పండించే నికార్సన రైతులకే రైతు భరోసా ఇస్తామని చెప్పిండు సీఎం సారు. అన్నట్టే ఇప్పుడు పంటలు వండియకుట ఎకరాలకు ఎకరాలుండి లక్షలకు లక్షలు రైతు భరోసా తీసుకొని జల్సాలు చేస్తున్నోళ్ళ తోకలు కత్తిరించిండు సీఎం సారు. ఎవరైతే పంటలు పండిస్తారో వాళ్ళకే రైతు భరోసా ఇస్తామని సాబ్సిదా చెప్పేసిండు. రైతు భరోసా ఎవరికి ఇస్తారు ఎవరికి రాదన్న దాని మీద వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ క్లారిటీ ఇచ్చేసిండు. ఇప్పటి సంది ఎవరైతే పంటలు తీస్తారో వాళ్ళకే రైతు భరోసా ఇచ్చి ఆదుకుంటారట. పడావ పెట్టేటోళ్ళకు ఇయ్యనయ్యమని చెప్పేసిండు. గత సర్కారీ పథకం పేరు మీద 25,000 కోట్ల అట్టిగా ఆగం పట్టించింది. పంటలు పండించే అసలు రైతుల కంటే జాగలను పడావ పెట్టి ఎకరాలకు ఎకరాలను ఆసాములే బాగుపడ్డారు. అసొంటోళ్ళందరికి గత్తిరిచ్చినము. నిజమైన రైతుల నెరకబట్టి వాళ్ళకే ఎకరానికి 2 సీజన్లకు కలిపి 15,000 ఇస్తామని చెప్పుకొచ్చిండు. అట్లనే తీరు కారణాలతోటి రుణమాఫీ రాకుంటున్న ఇంకో 3 లక్షల మందికి జల్దిగానే రుణమాఫీ చేస్తామని వచ్చిరు. దీంతో సర్కార్ రైతు భరోసా అందరికీ ఏదని క్లారిటీ వచ్చేసింది. నిజానికి బీఆర్ఎస్ ఓడిపోయేందుకు ఇది కూడా ఒక కారణమైందని చెప్పొచ్చు. 100 ఎకరాలున్న లీడర్లకు కోట్లు తీసుకునే సినిమాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు వచ్చిందని మస్తుగా వార్తలు వచ్చినాయి. అట్లా అందరికి కాకుండా లిమిట్ పెట్టి పథకానికి కత్తెర పెట్టాలంటే కూడా అప్పటి సర్కార్ పెడసేవన పెట్టింది. దాంతో 5-10 ఎకరాలున్న రైతుల కంటే 30-40 ఎకరాలుండి ఏం పంట వేయకుండా వట్టిగా పైసలు తీసుకుంటారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనే వ్యతిరేకత కూడా చాలా మందికి ఉండే. దాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకొని ఇప్పుడు సక్సెస్ అయిందని చెప్పొచ్చు అని అంటూ రాజకీయ నిపుణులుగా.